నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, తులారాశి వారికి మే మాసం 2024 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మే 1వ తేదీన గ్రహ గమనాలు ఎలా ఉన్నాయని అంటే, ఈ యొక్క మేషరాశి నుంచి 1వ తేదీన మే గురు గ్రహం ఏదైతే ఉందో వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. ఈ వృషభ రాశి గురువునకు శత్రుక్షేత్రం, శుక్రునకు కూడా శత్రుక్షేత్రమే. కాబట్టి ఇక్కడ కొంత అశాంతి అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క దృష్టి ఆయన ఉన్న స్థానం నుంచి 5, 7, 9 పైన పడుతుంది. కాబట్టి ఆ యొక్క భావాలు ఖచ్చితంగా పదిలంగానే ఉంటాయి. ఇక వృషభ రాశికి వ్యయంలో కనుక తీసుకున్నట్టయితే, అంటే మేషరాశిలో మరి రవి, శుక్రులు ఇద్దరు కూడా ఉన్నారు. ఇక మీనరాశిలో కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మరి బుధుడు, రాహువు, ఈ యొక్క కుజుడు ఉన్నాడు. ఈ యొక్క కుజుడు, రాహువు ఎప్పుడు కూడా కలిసి ఉండడం మంచిది కాదు. మీనరాశిలో బుధుడు నీచబడిపోతాడు. మరి ఈ యొక్క మూల త్రికోణ రాశి ఏదైతే ఉందో కుంభరాశి, ఇందులో శనైశ్చరుడు ఉండనే ఉన్నాడు. కన్యా రాశిలో మరి ఈ యొక్క కేతు ఉండనే ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి మనకి కనపడుతోంది. 31వ తేదీ నాటికి మాత్రం ఈ గ్రహ గమనాలు మారిపోతున్నాయి. ఎలా మారుతున్నాయండి అంటే, వృషభ రాశిలోకి కనుక తీసుకున్నట్టయితే మరి ఇక్కడ రవి, బుధుడు కానీ, ఆ తర్వాత శుక్రుడు కానీ, గురువు కానీ, ఈ 4 గ్రహాలు కూడా ఈ యొక్క వృషభ రాశిలోనే ఉంటున్నాయి. ఇక మరి మేషరాశిలో కుజుడు స్వక్షేత్రంలో ఉంటున్నాడు. ఇకపోతే మీనరాశిలో రాహువు ఉండనే ఉన్నాడు. మరి మూల త్రికోణ స్థానం ఏంటంటే కుంభరాశిలో శనైశ్చరుడు ఉన్నాడు, కన్యారాశిలో కేతు ఉన్నాడు. మరి ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది మాసం అంతా కూడా? ఒక రకంగా చూస్తే ఆరోగ్యం బాగానే ఉంటుంది, మరి ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా వాద వివాదాలు తగదు, కోపం తగదు. ఎట్టి పరిస్థితిలో మీ పనులు పాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకసారి మీ జాతకాన్ని కూడా పరిశీలించుకుని ఏ రకమైనటువంటి పద్ధతులు అనుసరించాలి, ఎలాంటి పనులు చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ తెలుసుకుని అప్పుడు మాత్రమే అడుగులు వేసినట్టయితే తప్పకుండా మీకు సత్ఫలితాలు అన్నటువంటి కలుగుతాయి. ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ముఖ్యంగా అని అంటే, మరి సంసార సుఖం ఎలా ఉంటుంది అని అంటే మాత్రం మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీకు సహనం కనుక ఉంటే తప్పకుండా గృహ వాతావరణం అద్భుతంగా ఉండడమే కాకుండా ప్రేమించిన వాళ్ళు కానీ, లేకపోతే భార్యాభర్తలు కానీ, వీళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి మాసం ఇది. దూర ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం దయచేసి తగు జాగ్రత్తలు తీసుకొని చేయండి. అది విలాసాలకైతేనేమి లేదా ఇతరత్రగా అయితే ఏదైనప్పటికీ కూడా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో ఏదో చిన్న గాయాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగస్తులు మాత్రం సాధారణంగానే గడిచినప్పటికీ కూడా ఆర్థిక వనరులు అనేటువంటిది పెరుగుతాయి. ఏదైనా వాహనం కొనేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. లేదా ఏదైనా భూమి కొనటమో అమ్మటమో అది కూడా జరిగేటువంటి అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. వివాహం కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు ప్రారంభించండి, కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు, అంటే ముహూర్తాలు ఉన్నప్పుడు తప్పకుండా వివాహాలు కూడా జరిగిపోతాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించి తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం ఈ తులారాశి వారికి ఉంటుంది. సాధ్యమైనంత విందు వినోదాల్లో కానీ, లేకపోతే ఏదైనా సభల్లో కానీ, లేకపోతే ఏదైనా ఒక పిక్నిక్ లాంటిది, లేకపోతే శుభ కార్యాలలో కానీ ఇలా వెళ్ళినప్పుడు ఎవరితోనూ మాత్రం వాద వివాదాల్లోకి దిగకండి. అగౌరవపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చిన్న విజయాలు ఉంటాయి. అవి చూసి ఉప్పొంగిపోయి గర్వపడకండి. మీరెంత మెలకుగా ఉంటే ఈ మాసం అంతా కూడా అంత జాగ్రత్తగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మిని దయచేసి పూజించడం చేయండి. మంత్రం చదవండి లేదా వినండి, పర్వాలేదు, అన్నీ ఒకటే. మీ యొక్క నిగ్రహం అంటే మీరు వినేటువంటి పద్ధతి ఎలా ఉంది, సైలెంట్గా అలాగా మీరు మెడిటేషన్లో విన్నారనుకోండి, తప్పకుండా మీ ఆరా యొక్క ఎనర్జీ మాత్రం పెరిగి తీరుతుంది. మంచి సుఖం అనుభవించినటువంటి అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఉండిపోయేటువంటి అవకాశం ఈ మాసమంతా ఏర్పడుతుంది. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.